వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శబరిమలలో అపచారం, ఏకంగా అయ్యప్ప 18 మీటర్లపై ఫోటోషూట్. ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను. స్థానికుల ఆందోళన, ఇథనాల్ పరిశ్రమ పనులకు బ్రేక్. ఫడ్నవీస్ తదుపరి సీఎం, అంగీకారానికి వస్తున్న షిండే వర్గం. సైకో రామ్, పాగల్ఖానాకి పోయేట్టున్నావు, సామ వెల్లడి. పవిత్ర పుణ్యక్షేత్రమైన సన్నిధానం వద్ద మొదటి బ్యాచ్ పోలీస్ అధికారులు అయ్యప్ప భక్తుల రద్దీ పూర్తయిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అధికారులు అప్పుడే విధులు ముగించుకుని గ్రూప్ ఫోటో దిగి తిరిగి ప్రయాణమయ్యారు. పవిత్రమైన 18 మెట్లను శబరిమల ఆలయంలోని పతినెట్టంపాడి అంటారు. పోలీసులు అక్కడ నిలబడిన తర్వాత ఇది భక్తులు, హిందూ సంస్థలలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. శబరిమల వద్ద ఉన్న 18 మెట్ల ఆచారాలలో ముఖ్యమైన సాంకేతిక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. భక్తుల గొప్ప భక్తితో వాటిని చేరుకుంటారు. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు మాత్రమే 18 మెట్లు ఎక్కే అర్హత ఉందని చెబుతూ ఉంటారు. సాంప్రదాయం ప్రకారం పూజారులు కూడా గర్భాలయానికి ఎదురుగా ఈ మెట్లను దిగి దాని పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారు. ఈ అంశంపై పోలీసులపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు వివాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ వైఎస్ఆర్ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు చంద్రబాబు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్తులలో ఆమె చర్చించారు. మంగళవారం నాటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ తరుణంలో శివసేనకు చెందిన ఎంపీ నరేష్ మహేష్ను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ను మహాయుతి ఎంపిక చేస్తే అంగీకరిస్తామని అన్నారు. మాకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే మేము ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా వెళ్ళిపోం. మహాయుతి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తాం. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో పనిచేస్తాం. ఏకనాథ్ షిండే అసంతృప్తిగా లేరు అని మహేష్ను వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి దక్కని పక్షంలో హోంమంత్రి పదవి ఇవ్వాలని షిండే పట్టుబడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చిన ఎంపీ స్పందన చూస్తుంటే ముఖ్యమంత్రి పదవిపై షిండే వర్గం పట్టు సడలిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎక్స్లో టీపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మిస్టర్ సైకో రామ్, నీ సైకో చేష్టలతో అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి పోయినావు. ఇప్పుడు పాగల్ఖానీకి పోయేట్టున్నావు. అదానిని మీ హయాంలో రాష్ట్రంలోకి రానివ్వకుండా రెడ్ లైట్ వేస్తే మీ గుమాస్తా పేపర్లో అదానిని హైదరాబాద్కు తెచ్చింది నువ్వేనని హెడ్లైన్స్ ఎందుకు రాపించుకున్నావు కటారా అని ట్వీట్ చేశారు సామా. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.